హాయ్ హలో వెల్కమ్ టు శ్రీస్ పారడైజ్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఎల్లప్పుడూ మీరు ఇంకా ఇంకా బాగుండాలని నా దేవుణ్ణి కోరుకుంటూ ఉంటున్నాను. ఓకే, ఈ వీడియో ద్వారా మీరు మీరు ఇంకొక డిఫరెంట్ ప్రపంచం అనేది చూతురు కానీ ఏంటి అనుకుంటున్నారా? సద్గురు సన్నిధి అంటే అబౌడ్ ఆఫ్ యోగా. ఇది ఎంత ప్లెజెంట్గా ఉంది అంటే ఆ ప్లేస్ అనేది చాలా చాలా బాగుందండి. చాలా చాలా అందంగా కూడా ఉంది. మనకై మనము టైం స్పెండ్ చేసుకోవటం మానేస్తున్నాము. ఎందుకంటే మనకి పిల్లలు, భర్త వీళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. బట్ మనకే మనం టైం స్పెండ్ చేయాలి అంటే అట్లీస్ట్ వన్ డే అయినా, వీక్లీ వన్ డే అయినా కూడాను ఇలాగా మనం అవుట్డోర్ వెళ్తే కనుక సో మనకి కూడా మన మైండ్ అనేది ప్లెజెంట్గా ఉంటుంది. ప్లస్ ఏమో ఫ్యూచర్ అంతా ఇంకా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ అయ్యేటప్పటికి ఏమవుతుంది మనకి, ఓకే, బర్స్ట్ అయిపోతాం అనమాట. సో మనమే బాధపడటమే కాకుండా మనతో ఉన్నవాళ్ళు కూడా బాధపడతారు అలా బర్స్ట్ అయినప్పుడల్లా. సో అందుకనే మనకే మనం ఒక్క డే అయినా మన కోసం స్పెండ్ చేయండి అనేది నా థీరీ. ఓకే, మీకు ఏమనిపిస్తుంది అనేది నాకు కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. ఎందుకు ఈ సోది, ఈ వీడియో ఏంటి అని చెప్పాలి అనుకుంటున్నారా? అదేనండి, సద్గురు సన్నిధి అని చెప్పాను కదా. ఇది బెంగళూరు నుంచి చిక్కబళ్ళాపూర్ అనే ప్లేస్ ఉంది. అది 70 కిలోమీటర్స్ ఉందన్నమాట. అక్కడ దాకా వెళ్తే లోపలికి సద్గురు సన్నిధి అని ఇషా ఫౌండేషన్ వాళ్ళు పెట్టారనమాట. సో వాళ్ళు అక్కడికి మనము లోపలికి వెళ్ళడానికి 5 to 6 కిలోమీటర్స్ అయితే పడుతుంది. సో ఇది బై రోడ్ మాత్రమే. ఓకే, అక్కడ రోడ్లు కూడా చాలా చాలా బాగున్నాయి. చిక్కబళ్ళాపూర్ దాకానే కాదు, ఆ లోపలికి కూడాను చాలా డెవలప్ అయినట్టు అనిపించింది అనమాట. అంతంత పెద్ద రోడ్స్ అయితే కనిపించినాయి. సో అదేంటంటే మనకి తిరుపతి రోడ్లు ఎలా అయితే టర్న్స్ కింద ఉంటాయో అలా ఉంటుందన్నమాట. బట్ అంత స్టీప్ అయితే లేవట్టి, బాగానే ఉంది. సో అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు పార్కింగ్ ఫీ అనేది తీసుకుంటున్నారు. సో మనము డబ్బులు కట్టేసేసి లోపల మన బైక్ కానీ లేకపోతే కార్ కానీ రెండు ఎలోడే కాబట్టి సో బైక్ పార్కింగ్ చేసేసి మేమైతే బైక్ మీద వెళ్ళాము. సో పార్క్ చేసేసి లోపలికి వెళ్దామని అనుకుంటాం. ఇక్కడ చూసారు కదా షెడ్ లాగా, దాని మీద చిన్న గోపురం లాగా ఓ శివలింగం ఉందన్నమాట. అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. అంటే అదే ప్లేస్ లోపలికి వెళ్ళాలన్నమాట. సో అది ఇక్కడ బ్లాక్ బోర్డ్ లాగా ఉంది కదా, అక్కడ నాగేంద్రుడు అనమాట. అది చెక్కారు, ఆ నాగేంద్రుడిని చెక్కారనమాట. సో ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం ఎంట్రీ నుంచి వెళ్ళాలి. ఇది ఒక ప్లేస్ అయితే ఎగ్జిట్, ఇంకోటి ఎంట్రీ ఉంటుంది కాబట్టి చూసారు కదా, ఇది ఎంట్రీ అనమాట. బట్ మనకి చెప్పులు ఉంటాయి కాబట్టి అవి మనము స్టాండ్లో పెట్టేసుకుని అప్పుడు మనము ఇట్లాగా లైన్లో నిల్చుందామని చెప్పేసి నేను మా హస్బెండ్ అనుకుని సో ఒక లైన్లో నిలిచి ఇంకోళ్ళు చెప్పులు పెట్టడానికి వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే లైన్ అనేది పెద్దదిగా పెరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడాను. సో మనం చెప్పులు పెట్టి వచ్చే లోపల మనకి లైన్ ఇంకా పెరుగుతుంది కాబట్టి ఒకళ్ళు నిలిచిన ఒకళ్ళు అలా వెళ్ళటం వల్ల ఓకే సగం లైన్ మనకి తగ్గుతుంది, అంతే కదా. సో ఏంటి అనుకుంటున్నారా, ఈ శ్రీశూలాలు ఏంటి ఏంటి అనుకుంటున్నారా? లైన్లో వెళ్ళినప్పుడు అటు ఇటు కదలకుండా అందరూ దూరిపోవచ్చు జనరల్గా. సో అటు ఇటు కదలకుండా ఉండటానికి ఈ లైన్ అనేది ఫాలో అవ్వాలి కాబట్టి ఇలాగా. ఇవి ఎందుకు తీసాను అనుకుంటున్నారా? ఈ మెటల్ రాడ్స్ చూడండి ఒకసారి, త్రిశూలం ఆకారంలో ఉన్నాయన్నమాట. ఇప్పటిదాకా నేను చూసింది జస్ట్ ఒక తాడు కానీ లేదు అంటే కనుక ఇలాగా మెటల్ రాడ్స్ కానీ అంతే. బట్ ఇలా త్రిశూలంగా ఉండటం వల్ల కొంచెం డిఫరెంట్గా నాకు అనిపించి మీకు చూపిద్దామని సో ఇలా తీశాను. అలాగా లోపలికి ఆ నాగేంద్రుని దర్శించుకుని లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద శివుడు ఉన్నాడు, అక్కడికే మనం వెళ్ళబోతున్నాము. అదే ఈ సద్గురు సన్నిధి అన్నమాట. అంటే ప్లెజెంట్ ఆఫ్ మైండ్, తర్వాత ఓకే మెడిటేషన్ మూడ్ చాలా చాలా ఇక్కడ ఓకే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట వెళ్తే మాత్రం. సో ఈ నందీశ్వరుడిని తర్వాత ఇంకోటి త్రిశూలాన్ని మాత్రం ఈ సంక్రాంతికి వాళ్ళు ఓపెన్ చేశారు. ముందంతా ఒక శివుడు గుడి, ఆ నాగేంద్రుడు అలా ఉన్నాయట. అది నాకు తెలీదు, ఎందుకంటే నేను ఫస్ట్ చూడలే, ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళింది అక్కడికి. బట్ అవి చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట ఆ ప్లేస్ అనేది. సో నందీశ్వరుని ఆ విగ్రహముని ఎంత కళగా ఉంది. తర్వాత ఈ త్రిశూలం చూడండి, ఓకే చాలా కళగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట ఇవన్నీ కూడాను. సో ఇలాగా. కానీ ఒకటేంటంటే ఇందాక నేను చెప్పాను కదా, ఒక జస్ట్ షెల్టర్ లాగా ఉంది అని చెప్పేసి దాని మీద శివుడి లింగాన్ని పెట్టారని చెప్పాను కదా. సో అలాంటి ప్లేసెస్కి, ఆ షెడ్ల రూపంలో ఉన్న ప్లేసెస్కి మనం వెళ్తే మాత్రం వీడియోని క్యాప్చర్ చేయనివ్వట్లేదు. అందుకని నేను నాగేంద్రుడిని పూర్తిగా తీయలేకపోయాను. సో ఇదిగో ఇలాగ షెడ్ ఉన్న ప్లేస్లో
వాళ్ళు అస్సలు వీడియోస్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ అలో చేయట్లేదు. ఆ ఖాళీగా ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ఫొటోస్ దిగొచ్చు, లేదంటే వీడియోను తీసుకోవచ్చు. సో నేను అలాగా కొంత ఒక చోట మాత్రం కొంత రిస్క్ అయితే చేశాను. ఏంటి అనేది కమింగ్ మీరు చూస్తారు, ఈ వీడియోలోనే చూస్తారు. ఓకే, తర్వాత ఇది ఖాళీ ప్లేస్ అనమాట టోటలీ. సో ఫొటోస్ దిగేవాళ్ళు కానీ లేకపోతే కనుక ఇంకా వీడియోస్ తీసుకునే వాళ్ళు కానీ ఇక్కడ చేయొచ్చు. ఆ శివుడి దగ్గర కూడా మనం దగ్గరగా వెళ్ళి కూడా ఆయన్ని టచ్ చేసి రావచ్చు. యాక్చువల్గా టచ్ చేసి రావచ్చు అంటే మీన్స్ ఓకే, చుట్టూరా కూడా త్రిశూలంలో ఇందాక పెట్టారు కదా, ఓకే, లైన్స్ అనేవి అలాగా ఉన్నాయన్నమాట. అంటే మరీ అంత దగ్గరగా వెళ్ళలేకపోవచ్చు. ఓకే, చూసి రావచ్చు దగ్గరగా, అంతే. చూసానుగా రిస్క్ ఏంటి అంటే ఇది అన్నమాట. ఈ ఫోటో ఏంటి అనుకుంటారా, నాగేంద్రుని పడగలు ఉన్నాయి చూడండి, 5 నాగేంద్రుడి పడగలలాగా ఉండి మధ్యలో శివలింగాన్ని పెట్టారనమాట అక్కడ. సో ఆయనకి పూజ చేస్తారు. అంటే యాక్చువల్గా శివుడికి ఇష్టమైంది ఏంటి, అభిషేకం. కాబట్టి ఆ అభిషేక తీర్థం వీళ్ళు అమ్ముతున్నారనమాట, జలం అమ్ముతున్నారు. సో ఆ జలాన్ని మనం కొనుక్కొని పూలు కొనుక్కొని పూజ చేసినట్టు మనం చేసుకోవచ్చు ఇక్కడ. సో పువ్వులతో పూజ చేసేసి చక్కగా శివుడి మీద అలాగా జలంతో అభిషేకం చేసుకోవచ్చు అనమాట. అది నేను చేసిన రిస్క్. ఇది ఇక్కడ తీయకూడదు, బట్ తీసా. సో మనకి చెప్పాను కదా 5 to 6 కిలోమీటర్స్ లోపలికి, చిక్కబళ్ళాపూర్ నుంచి లోపలికి సద్గురు సన్నిధి అని. సో ఈ మధ్య ప్లేస్లో ఎక్కడ హోటల్స్ అనేవి, రెస్టారెంట్స్ అనేవి లేవు. అందుకని లోపల మాత్రమే ఇలాగా వాళ్ళు చిన్న చిన్న రెస్టారెంట్స్ని ప్రొవైడ్ చేశారు. మనము అది ఛార్జబుల్ అనమాట. మనం డబ్బులు కట్టుకుని మనం ఏం కావాలో తినచ్చు. సో అలా అనమాట. తర్వాత ఇక్కడ 7 months పాటు ఓకే పాఠశాల, అంటే సద్గురు పాఠశాల అని చెప్పేసి వాళ్ళు టీచ్ చేస్తారనమాట, లెసన్స్ అవన్నీ కూడా. సో అక్కడ అలాంటి ప్రొవిజన్ కూడా ఉంది. సో ఇది నా వీడియో, ఫుల్ వీడియో ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.